సరే ఇక 'అనుపమ పరమేశ్వరన్' గారు అంటే మంచి క్రేజీ ఉన్న హీరోయిన్ మన టాలీవుడ్‌లో. మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. స్టార్టింగ్‌లో సినిమా మొత్తం చూసుకుంటే తన కెరీర్ 'పక్కింటి అమ్మాయి' అన్న ఆ పాత్రలు పోషిస్తూ వచ్చేది. అదే రీసెంట్‌గా చూసుకుంటే 'రౌడీ బాయ్స్' అని 'డీజెటీలోని' చేసిన లిప్ లాక్ సీన్స్ 'డీజెటీ' ట్రైలర్ చూస్తే కాస్త బోల్డ్‌గా కూడా ఉంది. ఎందుకు తిని ఈ విధంగా చేస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ మీమ్స్ ఇవన్నీ కూడా రావడం చూస్తున్నాం. మరి ఆ సినిమా అవకాశాలు లేక చేస్తుందా? ఎందుకు చేస్తుందో కూడా తెలీదు. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? చెయ్యాలి. చేయకపోతే చేయలేదంటారు. హ్మ్. చేస్తే ఎళ్ళెవరా మధ్యదాకానే వీళ్ళ డేటిజన్స్, సిటిజన్స్, స్టూపిడ్స్. ఆ కుర్రోడు ఆ ఫస్ట్ సినిమాలోనే నాకు బాగా నచ్చింది. 'గుంటూరు టాకీస్' ఉంది కదా! అవును. అందులో ఇతనేనా? 'గుంటూరు టాకీస్' ఆ! అవును. సిద్దు అందులోనే జోన్ర్. హ్మ్. వాళ్ళిద్దరూ కూడా చాలా పోటాపోటీ నటించారు. ఆ డైరెక్టర్ కూడా చాలా బాగా చేయించారు. మంచి డైరెక్టరే అతను యాక్చువల్‌గా అతను కూడా. హ్మ్. అతనేనా 'గరుడ వేగ' తీసినట్టు? హ్మ్. ఆ! అవును. తర్వాత కొంచెం బాలేవనుకుంటా. అవి జరుగుతాయి. అదే సస్టైనబిలిటీ అంటాను. అది కష్టం అది. అందరికీ జరిగినాయి అలాగా. ఒక సినిమా ఆడితే అలాగే తీసేస్తే ఆడేస్తాయని తీయడం దొబ్బుతాయి మళ్ళీని. కొంచెం డోస్ ఎక్కువ పెట్టి తీసేస్తాం మాట అలాగా. అంతకుముందు చూసారని చెప్పేసి. 'కోకిల చూసారని' చెప్పేసి 'కీచరాలు' తీసాను నేను. హ్మ్. సో, అలాగా ఇతను మంచి నటుడని ఇప్పుడు బియ్యం ఉడికిందా లేదా ఒకటి చూస్తే తెలుసన్నట్టుగాను. అందులోనే బాగా అతని పేరు జొన్నల గడ్డ ఏదో ఉంది కదా పేరు. 'సిద్దు జొన్నలగడ్డ.' ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఇప్పుడు ఉన్న కుర్రకారుని ఉర్రూతలూగించే కొంచెం ఆ పేరు కూడా డీజే అని పెట్టడం అన్నీ పెట్టాడు కాబట్టి, ఇప్పుడు దాని మీద సీక్వెల్ తీస్తున్నారనుకుంటా 2 అని. హ్మ్. అమ్మాయి యాక్ట్ చేయడం బాగా యాక్ట్ చేయగలగడం మంచిది. చేయకపోతే ఈ అమ్మాయి ఎందుకు పెట్టారండి? ఇంకో దాన్ని పెట్టకపోయారా అంటారు. వెధవన్నారు వీళ్ళు వీళ్ళు బయట. వాట్ షీ హాస్ డన్ ఈస్ కరెక్ట్. అవకాశం లేకపోవటం ఏంటి? ఎనీ గుడ్ డైరెక్టర్ ముందు చెప్పాలి అగ్రిమెంట్‌లో. లిప్ లాక్ ఉంటాయి. హాఫ్ న్యూడ్ ఉంటాయి. అంటే బాత్రూంలో నేను ఆ రోజులోనే చెప్పాను శోభనకి. బాత్రూంలో నేను తీసాను స్నానం చేయడం అనేది. సాగర సంగమంలో విశ్వనాథ్ తీయలేదు. మౌనమేలోన ఈ సాంగ్‌లో. అవును. అంచేత అన్నిట్లోనూ ఉంటాయి. అది ద సీన్ డిమాండ్స్ ద డైరెక్టర్ ఈస్ గుడ్. ద కాన్సెప్ట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ బై ద యాక్ట్రెస్ హూఎవర్ ఈస్ గోయింగ్ టు అగ్రీ. దట్ ఈస్ గాట్ కాల్డ్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ విత్ కండిషన్స్. తన కండిషన్ పడుద్ది. లిప్ లాక్ నేను 2 చేస్తాను, 3 చేస్తాను. ఓకే. ఆల్మోస్ట్ ఇంటర్ కోర్స్ కింద తీసి ఇది చేస్తాను. అవన్నీ హాఫ్ డ్యూడ్గా తీయచ్చు. ఏమీ కనపడకుండా కూడా ఇంటర్ కోర్స్ తీయచ్చు. అర్థమైందా? సో ఇవి మంచి మంచి యాక్టర్స్లు మంచి డైరెక్టర్ అనుకున్న వాళ్ళు చేయాలి. థర్డ్ రేటెడ్ డైరెక్టర్స్ ఉంటారు. ఒకప్పుడు మలయాళంలో వచ్చి థర్డ్ రేటెడ్ ఏ సర్టిఫికేట్ సినిమాలు హ్మ్. వాళ్ళ దగ్గర చేస్తే తప్పు. కానీ ఇతను కల్పించుకుని ఇతనే డైరెక్టర్ని డామినేట్ చేస్తే ఇతనే డైరెక్టర్ ఆ సినిమాకి. జనరల్ గడ్ అబ్బాయి డైరెక్టర్. లేదు సార్. అతను డైరెక్టర్ డామినేట్ చేస్తున్నాడు అని ఎక్కడ విన్నాను. అది కరెక్ట్ కాదు కానీ ఇద్దరు కలిసి చేస్తారేమో బహుశా. అవును. అతనికి జల్ అయ్యేటట్టుగా చేస్తారేమో. అలా ఆ, నేనే డామినేట్ చేయాలి అనే తత్వం వస్తే సినిమా దొబ్బుద్ది. అతనికి ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది యాక్చువల్గాను ఆ టైప్ అయితేనే. నేనైతే అలాగ ఒప్పుకోను జనరల్గాను. హ్మ్. నాకంటే అతనికంటే నాకు బాగా తెలుసు కాబట్టి, చాలా మంది కంటే బాగా తెలుసు కాబట్టి. హ్మ్. సో ఐ డోంట్ అగ్రీ బికాజ్ ఐఎమ్ వెరీ మోడర్న్. సో ఓకే. ఇటువంటివన్నీ చిన్నప్పుడు చూసాం. కాకపోతే అటువంటి చోట్ల ఇతను కొంచెం సాంగ్స్ నేను విన్నాను. అది పాడుకోవడానికి తనకు గుర్తుంటలేదు కానీ అప్పటికప్పుడు చాలా బాగున్నాయి సాంగ్స్. డీజే విన్నాను నేను. సాంగ్స్ విన్నాను. హ్మ్. బీటు గీటు అంత బాగుంది. ఇప్పుడున్న తెలంగాణ మూమెంట్కి, తెలంగాణలో ఉన్న దానికి బాగుంటుంది. ఆ అమ్మాయి లిప్ లాక్లో చేయటం అనేది అది దట్ ఈస్ ద వాంటెడ్ ఫినామినా, పేయింగ్ ఎలిమెంట్. ఓకే. ఆ అమ్మాయికి సినిమా లేకుండా ఎందుకు చేస్తుంది అనుకోవాలి మనం. హ్మ్. సినిమా ఇప్పుడు అమ్మాయి చేస్తే చాలామంది లైక్ చేస్తారు అనే వాళ్ళ గురించి చేస్తుందేమో. మనోళ్ళు ఏదో ఫిట్టింగ్ పెడతా ఉంటారు. సినిమా లేక చేస్తారు బట్టలు ఇప్పేస్తుంటారా? సెన్సార్ ఒకటి ఉంది కదా మనకి. అవును. నార్త్‌లోకి వెళ్తే మొత్తం ఓపెన్ చేసి వచ్చేస్తారు. వంట చేస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా ఇప్పుడు? హ్మ్. అది నీ ఇష్టం అది. నువ్వు మళ్ళీ సినిమాలో ఉంచుతారో ఉంచరో తెలీదు కదా. దెర్ ఈజ్ సెన్సార్ వేర్ దే విల్ కట్ ఇట్. చేయడానికి రెడీగా ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు యానిమల్లో ఉంది. ఒక అమ్మాయి కొంచెం ఎక్కువ చేసింది. ముందే మాట్లాడుకున్నాడు. ఇతను తర్వాత స్టేట్మెంట్ ఇచ్చాడు. బాలీవుడ్లో డబ్బులు ఇస్తే దేనికని రెడీ అని. దాన్ని మళ్ళీ మనం ఉంచుకోగలగాలి కదా సినిమాలోను. సినిమాలో ఉండాలంటే సెన్సార్ హ్యాస్ టు యాక్సెప్ట్. సో ఒక లెవెల్ వరకే పెట్టగలం. సో ఇవన్నీ మంచి డైరెక్టర్లు చేసే పనుల్లో ఆ అమ్మాయి కూడా ఒప్పుకుందంటే మంచిగానే ఉంటుంది. అంటే ఇలాగ కొంచెం అర్ధనగ్నంగా తీసిన మంచి సినిమా అంటే ఎందుకు మంచి సినిమా కాకూడదు. ఇప్పుడు 'బాబీ' అనే సినిమా తీశాడు. ఈ రణ్వీర్ కపూర్ ఉన్నాడు కదా. ఆ! వాళ్ళ ఫాదర్ రిషి కపూర్ మొట్టమొదటి సినిమా 'బాబీలోను'. ఓకే. ఓకే.
అటు బర్త్డేకి రెడీ అవుతూ ఉంటాడు, చాలా డబ్బున్న వాళ్ళ అబ్బాయి. డింపుల్ కాపాడే వస్తుంది చిన్నప్పుడు ఫ్రెండ్ అమ్మాయి. ఓకే, ఈలోగా అరుణాయిరాయన్ అని వీడికంటే 10 ఏళ్ళు పెద్దదో 20 ఏళ్ళు పెద్దదో ఆ డ్యాన్స్ చేయడానికి వస్తుంది పార్టీలో. ఓకే, ఇంకా రావట్లేదంటే పైకి వస్తుంది, వచ్చి తలుపు తీస్తుంది. ఆడ ఆ పక్కన బట్టలు వెతుక్కుంటూ ఉంటాడు, మొత్తం ఫుల్ న్యూడాడు. రిషి కపూర్ యాక్ట్ చేసాడు, ఫాదర్ డైరెక్టర్, మొత్తం అంతా న్యూడ్. ఓకే. అవి అంటాడు అలా పోతుంది అనమాట. ఆ పెట్టాలనుకున్నాడు, అలా గిల్లితే పాలుగారిలో ఉన్నవాడు అప్పటికి. ఈ రణవీర్ కపూర్ వాళ్ళ ఫాదర్ రిషి కపూర్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చూసాను అది. యూ అండర్స్టాండ్? అక్కడ సీన్ అలా పర్మిటెడ్. ద రిచ్ అరిస్టోక్రేట్గా కైండ్ ఆఫ్ ఫ్యామిలీలో ఎలాగుంటారో అనేది కొంచెం చేయాలనుకుంటారు. ఒక గోవాలో ఉన్న ఫిషర్మెన్ ఫ్యామిలీ ఉంటుంది కదా పల్లెవాళ్ళు, ఆ అమ్మాయి ప్రేమిస్తాడు వీడు. ఆ అమ్మాయి గ్రాండ్ మదర్ ఒకప్పుడు వీళ్ళ ఇంట్లో ఆయా. ఓకే. రిషి కపూర్ వాళ్ళ ఇంట్లో. బాబీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై రాజ్ కపూర్. ఆ క్యారెక్టర్ అలాగే, ఈ క్యారెక్టర్ అలాగే. ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తాడు బర్త్డే తర్వాత ఒకసారి చూసొద్దామని చెప్పేసి. ఎక్కడ గోవాకి వెళ్తాడు, లోపల పిండి పిసుకుతూ ఉంటుంది. గోవాయిన్ క్రిస్టియన్స్ అండ్. ఓకే, వీడు బెల్ల కొడతాడు. బెల్ల కొట్టడం అంటే చింపురు జుట్టు వస్తుంది, తలుపు తీస్తుంది. ఓకే. 16 years అంటే 16 years గర్ల్ అది. వీడికి ఒక 17 years ఉంటాయి అంతే. వచ్చి ఇలా అనగానే ఇక్కడ ఇది అంటుకుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. ఎవరు నువ్వు అంటుంది అనమాట. అక్కడ చూసింది బర్త్డేలో, ఆయన కూడా మర్చిపోద్ది అనమాట. ఇది రియాలిటీ అంటే. ఓకేనా? అక్కడ ఒక గ్లామరస్ హీరోని వచ్చి నేను లిప్స్టిక్ రాసుకుని ఉంటానండి, ఆ పిండి కలుపుతో కూడా మొత్తం ఎన్ని పెట్టుకుంటానండి అంటే ఎలాగా? క్యారెక్టర్ ఏదైతే కావాలో అది చేయించినోడే మంచి డైరెక్టర్. అక్కడ కొంచెం లాజిక్ మిస్ అవ్వకుండా కొంత ఎగ్జాజరేషన్ చేయగలగాలి ఫర్ ద సేక్ ఆఫ్ గ్లామర్. అక్కడక్కడ ఎక్స్పోజర్ ఎందుకు చేస్తారంటే అక్కడ ఇట్ ఈస్ నీడెడ్, అవసరం అక్కడ. ఇవన్నీ తెలిసిన డైరెక్టర్లో కొంతమంది ఉన్నారు. లేకపోతే ఆ సినిమా ఈ సినిమా ఈ సినిమా ఆ సినిమా వాడేసుకోవడం, ఈ సినిమా కావాలి నాకు, ఈ ఫైట్లా కావాలి చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే. సినిమాలు చూపించేస్తారన్నమాట, ఈ ఫైట్లాగా ఈ ఫైట్లు ఈ ఫైట్లు ఒక 10 ఫైట్లు చూపిస్తాడు, ఆడ కనిపించి చెప్తాడు రామలక్ష్మణ్. మొత్తానికి అయితే తయారు చేస్తారు. డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తే ఆడు చేయడం చేపలకి పైసమే పరమాత్మ. డబ్బులు ఖర్చు పెడితే ఎటువంటి హాలీవుడ్ కంటే బాధేస్తారు మనోళ్ళు. సో ఈ అమ్మాయి అలా చేయటం అనేది సినిమాలు లేక కాదు, సినిమాలు ఉన్న తర్వాత మళ్ళీ ఒక రూల్ చేద్దామని అంటావా అని తీసిన తర్వాత కదా అమ్మాయి క్రేజ్ పెరిగింది. అవును. అందుకు ముందు వరకు అమ్మాయిలో సరుకు లేదు, ప్యాడింగ్ గీటింగ్ పెట్టేవారు అనేవారు. సమంతాకి దో షీ వాజ్ మై మోడల్ చెప్పక తప్పట్లేదు. పెద్ద శారీరకంగా అది బాగుండేది కాదు. దాకా చైతన్య అతని పేరు. అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిలో కొంచెం ఒళ్ళు చేయటం అనేది కనిపించింది, కొంచెం బాగుండేది. అప్పటి వరకు పెద్ద బాగుండేది కాదు. అడగండి మేకప్ మ్యాన్ కాస్ట్యూమ్లేని ప్యాడింగ్, ఇక్కడ ప్యాడింగ్ ఇక్కడ ప్యాడింగ్ ఇక్కడ ప్యాడింగ్ ఇక్కడ ప్యాడింగ్ అని చేసేవారు సమంతాకి. తర్వాత కొంచెం పర్లేదు, రంగస్థలంలో మంచి బాగానే ఉంది, పిట్టపట్టలాడుతూ ఉంది అనుకున్నప్పుడు ఈ సినిమాలో మళ్ళీ అదే డైరెక్టర్ ఆడటంతో ఒక వ్యాంపిష్ సాంగ్, ఒక ఐటెం సాంగ్ చేసింది. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది కదా. దానివల్ల సినిమాకి లేనట్టుగానే అమ్మాయికి ఒక సినిమాకి అంత ఇస్తారు, ఒక సాంగ్ అంత ఇచ్చుంటారు. ఇచ్చారో ఏదో ఐ డోంట్ నో. జనరల్గా ఆల్మోస్ట్ ఆ రెమ్యూనరేషన్ దగ్గర వరకు ఇస్తారు, ఎందుకంటే అవుట్ ఆఫ్ ద వే వచ్చి చేస్తుంది కాబట్టి. ఇది ఫిల్మ్ ఫుల్ లెంగ్త్ లీడ్ క్యారెక్టర్ కాదు కాబట్టి ఇటువంటిది నేను అవుట్ ఆఫ్ ద వే వచ్చి చేస్తాను అని ఆవిడ అది చెప్పక్కర్లేదు. వాళ్ళే మేము ₹1,00,00,000 ఇస్తాము, ఒక 50 లక్షలు ఇస్తామని చెప్తారు. మాకు అది ప్లస్ అవుతుంది, బికాజ్ యూఆర్ ఫేమస్, ప్లస్ ఈజ్ హీరోయిన్, షీ వాజ్ హీజ్ హీరోయిన్ రంగస్థలంలో అలా పెట్టారు. అదేవిధంగా ఇవన్నీ పేయింగ్ ఎలిమెంట్స్ అంటారు అనమాట. ఇప్పుడు 2 లిప్ లాక్ ఇస్తే, 2 హాఫ్ న్యూడ్ ఇస్తే, 2 అందులో తడిచిపోయిన దాంట్లో ఫుల్ లెంగ్త్ సాంగ్ ఇస్తే సెక్సీగా బాగుంటుందని అంటారు అనమాట. ఎంతమంది రెడీ బాంబేలోను మరి గట్టిగా వచ్చేదారు, అర్థమైంది బట్. కాకపోతే ఎస్టాబ్లిష్ అయ్యి క్లిక్ అయిన హీరోయిన్ అయితే ఆ అమ్మాయి కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వడం, కొంచెం ఎక్కువ ఎందుకు కన్విన్స్ చేయాలి, వాళ్ళు రెడీ. మనం సిగ్గుపడిపోతారు మనోళ్ళు. ఎవ్రీబడి ఈజ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, అర్థమైందా. దానివల్ల సినిమా ఆడుద్ది. నువ్వు కాదు కూడా పెట్టుకుంటాడు. వీళ్ళు ఎవరిని కాకుండా RX 100లో కొత్త అమ్మాయిని పెట్టేటప్పటికి బ్రహ్మాండంగా వచ్చేసిందా అమ్మాయి. తర్వాత నిలబెట్టుకోలేదు. అమ్మాయి పేరు ఏం పేరు? షీఈ్ వెరీ సెక్సీ. తర్వాత చాలా సినిమాలు టక్ టక్ వచ్చేస్తాయి. అన్ని సినిమాల్లో సబ్జెక్టులో అమ్మాయి ఇంటర్ఫియర్ అయిపోలేదు కదా. ప్లస్ ఈ అమ్మాయి కాదు, ఎక్కడి నుంచి వచ్చింది.
ఆ అమ్మాయి కెరీర్స్ అవసరం బాగుంది, ఓ వాడేశారు. ఆ 4 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఆ సినిమాలో చాలా బాగుంటుంది. అదేదో మోటార్ దగ్గర పల్లెటూరులో స్నానం చేసేటప్పుడు షాట్లు చాలా బాగుంటాయి, అవును. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి అందులో. అర్థమైందా? ఆ విధంగా ఇప్పుడు ఈ అమ్మాయికి మంచి ఆ, అవకాశం ఇది. అది పెద్ద సూపర్ హీరోయిన్ ఏం కాదు కదా. అమ్మాయి పేరు పరమేశ్వరన. అనుపమ పరమేశ్వరన్. వాట్ ఎవర్ ఇచ్చి షీ హ్యాస్ టు ఇంకా రావాలి, బజ్లో రావాలంటే ఇటువంటి కొన్ని అవుట్ ఆఫ్ ది వేలే చేయాలి. ఓకే. వాళ్ళు చేయటమే అమ్మాయికి అదృష్టం. ఓకే. సినిమా లేక కాదు అది. అంటే సిమ్రాన్ టైం అనే సినిమాలో శారీ ఫుల్ శారీ కట్టుకునే సినిమా క్యారెక్టర్. మరి సిమ్రాన్ అన్న వెంటనే బొడ్డు కింద ఇది పెట్టి ఆ టైప్లో పాటలు వచ్చి తమిళ్ ఊపేసింది. నాకు మంచి జరగాలని చెప్పింది, ఒక సెక్సీ సాంగ్ చేయండి సార్ అని. కానీ నీ క్యారెక్టర్ అటువంటిది కదా, ఇమాజినేషన్ చేయండి. ప్రభువుని పెట్టుకున్న ప్రభుదేవాన్ని పెట్టున్నారు మీరు, కొంచెం చేయమంటే చేశాను. అది కూడా సంసారపక్షంగా చేయగలిగాను. నా తత్వం అది. టైం సినిమాలో చూడండి, ఓకే. ఒక సాంగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇద్దరు హీరోయిన్ చేశాను, ఒక లెవెల్ వరకు చేయగలిగాను. నేను అంతకంటే చేయలేను, ఎందుకంటే చేయలేక కాదు, అంతకంటే ఎక్కువ చేస్తే నేను పులిని చూసి నక్క వాత పెట్టినట్టు ఉంటుంది. అవును. నాకు లిమిట్స్ ఉన్నాయన్నమాట. సో అలాగా అప్పుడు కాలం అది 24 years అయిపోయింది వచ్చేది. ఇంకా ఇప్పుడు కాలమాన ప్రకారంగా ఇప్పుడు నౌ ద మూడ్ ఆఫ్ ద ఆడియన్స్ హ్యావ్ చేంజ్డ్, ద యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ ఆఫ్ ద ఆడియన్స్ హ్యావ్ చేంజ్డ్. దే వాంటెడ్ సంథింగ్ వెరీ బజ్, ఓకే. సంథింగ్ వెరీ నాటీ, వెరీ హాట్, షీఈ్ హాట్ అనేది కావాలి. దట్స్ వాట్ ఐ డూయింగ్ ఇట్. ఆ అబ్బాయికి బాగా తెలుసు అది ఓకే. అనుకున్నాను. ఇక్కడ ఒకటి అన్నీ బాగా తెలుసు. జనరల్ గా అబ్బాయి పేరు ఏం పేరు, సిద్ధు జొన్నలు. దట్ ఫెలో నోస్ వెరీ వెల్, హీ ఈస్ డూయింగ్ ఇట్, నథింగ్ రాంగ్. ఓకే. వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ కరెక్ట్. ఓకే. I wish that film going to be a good hit.